జీటీవీకి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. గోపాలపట్నం దగ్గర ఎల్లపువానిపాలెంలో శ్రీ సీతారామ ఆలయ ప్రాంగణంలో ఈ నెల 27 శుక్రవారం జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సందర్భంగా రేపు గురువారం సీతమ్మ వారి సారే ఊరేగింపు కార్యం కోసం గ్రామంలో ఉన్న మహిళలందరూ ఈ రోజు పిండి వంటల కార్యక్రమం ప్రారంభించారు. గోపాలపట్నం దగ్గర ఎల్లపువానిపాలెం దివ్య క్షేత్రం వెలుగొందే పవిత్ర స్థలం భక్తి గంగలా ప్రవహించే ధామం శ్రీ సీతారామాలయం మహిమానంతం. జయ జయ ఎల్లపువానిపాలెం వెలసిన స్వామి శ్రీరామ సీత సమేత రామా. పక్కనే నిలిచిన వీరుడై లక్ష్మణుడు ధర్మ రక్షకుడు రామనామం జపిస్తూ హనుమాంజనేయుల గ్రామంలో సీతారాముల పెళ్లి వాతావరణం కనిపించింది. ఉగాది రోజున పెండిరాట వేసిన దగ్గర నుండి గ్రామమంతా పెళ్లి సందడి ఉండాలని ఉద్దేశంతో కమిటీ వారు గ్రామమంతా విద్యుత్ కాంతులు ఏర్పాటు చేశారు. భక్తుడై భక్తుల కోరికలు తీర్చే రామచంద్రుని కరుణా దృష్టి దశాబ్దాలుగా పూజలు అందుకుంటూ ప్రకాశించే దివ్య శక్తి. జయ జయ రామ జయ జయ రామ. భక్తుల హృదయాల్లో వెలిగే దీపమా. గోపాలపట్నం దగ్గర వెలసిన స్వామి సీతారామాలయం మహిమా. వల్లి దేవసేన సమేతంగా వెలిగే సుబ్రహ్మణ్య స్వామి శక్తి స్వామి జ్ఞాన ప్రసాదం అందించే సరస్వతి విద్యాదేవి. ధర్మ మార్గం చూపించే అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఈ ఆలయంలో నిత్యం వినిపించే పెద్దలు ప్రజల సహకారంతో నిలిచిన పవిత్ర దేవాలయం భక్తి విశ్వాసాల. ఈ సందర్భంగా గ్రామ మహిళలు మాట్లాడుతూ గ్రామంలో సీతమ్మ సారి ఊరేగింపు ఎంతో ఘనంగా జరుపుతామని, గ్రామంలో ఉన్న మహిళలందరూ ఇంటికో మహిళ చొప్పున సీతమ్మ వారి పిండి వంటలతో గ్రామమంతా మేళతాళాలతో తిరుగుతూ సీతమ్మ వారికి సారే సమర్పిస్తామని, ఆ సారే సీతారాముల కళ్యాణం అయిన అనంతరం అన్న సమారాధన రోజున ప్రసాదంగా అందరికీ పంచుతామని తెలియజేశారు. అలాగే మహిళలందరూ ఒక చోట చేరి ఇలా పిండి వంటలు చేసి సమర్పించడం కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలియజేశారు. మాది ఎల్లపువానిపాలెం. నా పేరు ఇందల రాజమ్మ. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఎల్లపువానిపాలెం మహిళలందరమే ముందు మాట్లాడుకుంటాం. నెల నెల డబ్బులు దాచుకొని శ్రీరామనవమి వచ్చిన తర్వాత ప్రతి ఇంటి నుంచి ఒక పళ్ళెం రావాలని మేము అందరం అనుకొని ఒక దగ్గర అందరం చేరి అక్కడ అందరం కలిపి వండుకుంటాం.
అలాగే రేపు సాయంకాలం ప్రతి ఇంటి నుంచి ఒక పళ్ళెం పట్టుకొని రామాలయం దగ్గరికి వచ్చి రామాలయం నుంచి బయలుదేరుతాం. అలాగే సీతమ్మ వారి పెళ్ళి అంటే మా అందరికీ ఎంతో ఆనందం, మాకు చాలా అభిమానం ఎక్కువ. అలాగే సీతమ్మ వారి శ్రీరాముల వారి ఆశీస్సులు మాకు ఉండాలని, అందరూ ఆరోగ్యాలుగా ఉండాలని, మాకు అన్ని చేదోడుగా వాయుదోడుగా రామయ్య సాయం చేస్తాడని కోరుకుంటూ జై శ్రీరామ్. మాది ఎలపవనపాలెం 89వ వార్డు. నా పేరు మార్సిట్ అప్పలకొండ. మా గ్రామంలోని రేపు శ్రీరాముల వారి కళ్యాణం అనగానే ఈ రోజంతా గ్రామం అంతా కలిపి ప్రతి ఆడవారు ఇంటికి వచ్చి రామాలయం దగ్గర రకరకాల పిండి వంటలతో తయారు చేసి అందరం ఎంతో ఆనందంగా సీతమ్మ వారి సారి పట్టుకెళ్ళాలని ఉత్సాహంతో ప్రతి ఇంటికి ఒక ఆడమనిషి బయలుదేరి ఆ సారి ఊరేగింపులోని సీతాదేవికి దశరథ మహారాజు దగ్గరికి సీతాదేవిని అత్తవారింటికి పంపించడానికి మేమందరం ఎంతో ఆనందంగా కృషి చేసి ఈ యొక్క కార్యక్రమం నెరవేర్చి మేమందరం 10 కాలాల పాటు ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో తొలతూగి ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. మాకు ఈ ఒక్కొక్కరు కూడా ఈ సారి తయారు చేయడమే కాదండి, ప్రతి ఒక్క మనిషి గడపకు ఒక పళ్ళెం పట్టుకొని రేపు కళ్యాణమైన మరుసటి కళ్యాణమైన రోజు భోజనాల్లోని ఈ యొక్క సారి అంతా సమర్పించి ప్రతి ఒక్కరికి భోజనాల్లోని ఆ భగవంతుడి ప్రసాదం అందాలని తాపత్రయంతో ఈ యొక్క మహిళలందరూ కలిపి 108 రకాల పిండి వంటలు తయారు చేసి ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందేలాగా చేసి మేము ఎంతో ఆనందంతో ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేస్తాం. విశాఖపట్నం గోపాలపట్నం ఎలపవనపాలెం గ్రామంలో ప్రతి సంవత్సరం ప్రతి ఏటా అభివృద్ధి జరుగుతుంది. మా సీతారామవారి కళ్యాణం జరిగింది. అలాగే రేపు సీతమ్మవారి సారికి మా గ్రామంలో ప్రతి పల్లె వీధిలో నుంచి సీతమ్మవారి సారి అతి వైభవంగా అన్ని రకాలుగా స్వీట్లు తయారు చేసి రేపు సీతమ్మ సారి 4 గంటలకి బయలుదేరి గ్రామంలో నుంచి దాదాపు పక్క గ్రామం చందనాలకు వెళ్ళి ఈ గ్రామాల్లో తిరిగి వచ్చి స్వామివారి కమిటీలో పెట్టి సీతారామవారి కళ్యాణం అయిన తర్వాత అతి వైభవంగా అన్నదాన కార్యక్రమంలోని ఈ తెచ్చిన రకరకాల స్వీట్లన్నీ అన్నదాన కార్యక్రమంలోని మేము ప్రసాదంగా సేకరించి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం విజయం చేస్తారని కోరుస్తూ మహిళలు ప్రతి సంవత్సరం మా ముందుకు వచ్చి కార్యక్రమంలోని జయప్రదం చేస్తున్నారు. వారికి ధన్యవాదములు. ఈ గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదములు.